ఇంతకు వంట ఇంట్లో ఏం చేస్తున్నావు నాన్న? నేను పన్నీర్ కూర చేస్తున్నా. పన్నీర్ తెచ్చుకోలేదుగా నువ్వు? మరి తెచ్చుకోలే. ఇది మరి ఎలా చేస్తున్నావు? వీగన్ పన్నీర్. ఇదిగో ఇది ముందే రెడీ చేసి పెట్టుకున్నావా? ఇది నిన్న ఎప్పుడో చేశాను. ఏమేసి చేసావు? పెట్టాను. ఒక 3-4 రోజులు ఉన్నా కానీ ఏం కాదు, బాగుంటుంది. ఏమేసావు పన్నీర్కి? పన్నీర్కా ఎక్స్పెక్ట్ చేయి. అదే నాకు అర్థం కాలేదమ్మా, ఏం చేసావు? సరేనండి, ఏదో వేగన్ పన్నీర్ చేసుకున్నాడట, దాంతో ఇప్పుడు కూర చేస్తున్నాడు. అసలు ఎలా చేస్తాడో ఏమి చేస్తాడో నాకు తెలియదు. మీతో పాటు నేను కూడా చూడటమేనండి. వచ్చేసేయండి, అందరం కలిసి చూసేద్దాం ఎలా చేస్తాడో. ఇంతకు ప్రాసెస్ ఎలా చేస్తావో చెప్పమ్మా. నార్మల్ గా తిరగమాత వేసేసుకుంటాం కదా, అలా తిరగమాత వేసుకొని ఇట్లా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. కొంచెం ఇలా కనిపించకుండా ట్రాన్స్పరెంట్ గా అయిపోయేలాగా బాగా వేగాలి. ఇది సిమ్ లో పెట్టుకొని వేయించుకుంటే ఏమవుతుందంటే పైన మాడకుండా లోపల వరకు బాగా వేగుతాయి. ఒకసారి ఇది వేగేసిన తర్వాత ఇంకా ఈ పేస్ట్ దీంట్లో వేసుకోవాలమ్మా. ఏం పేస్ట్ అన్నది? 4-5 టమోటాలు తీసుకొని బాగా పండిన టమోటాలు దాంట్లోకి ఒక్క లవంగం వేసి మిక్సీ వేసేస్తాం. అలా వేసేసినప్పుడు పేస్ట్ వస్తుంది. ఈ ఉల్లిపాయలు వేగేసిన తర్వాత దీంట్లోకి ఆ పేస్ట్ పోసుకొని ఎంతసేపు ఉంచుకోవాలి? ఈ పేస్ట్ వేసి దీంతో పాటు ఒక గ్లాసుడు వాటర్ పోసుకొని దీంట్లోకి ఇంకా కారం 1 స్పూను, ఉప్పు 1 స్పూను, పసుపు, గరం మసాలా కొంచెం వేసుకోవాలి. స్పూన్ కన్నా కొంచెం తక్కువ. ఇవన్నీ దీని లోపల వేసేయాలి. ఓకే, ఇవి వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలమ్మా. ఇంకా బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని ఎంతసేపు ఉడకాలది? ఇప్పుడు టమోటా పచ్చివాసన వస్తుంది కదా, మిక్సీ చేసిన పేస్ట్, ఆ పచ్చివాసన కొంచెం పోయేదాకా ఉడికిచ్చి, మరీ ఎక్కువ అవసరంలో ఒక 20% అట్లా తగ్గిన తర్వాత అప్పుడు ఆ పన్నీర్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే. అంటే ఇది కొంచెం తెల్లనట్లు అవ్వాలి. తెల్లాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం పచ్చివాసన పోయంగానే అది వేసేసామనుకో, దీంట్లో వేసిన ఉప్పు, కారము అవన్నీ దానికి ఫ్లేవర్ బాగా పడుతుంది అన్నమాట. అప్పుడు ఆ పన్నీర్ ముక్క కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ పన్నీర్ కూడా నేను మామూలుగా పెద్దవైనా వేసేసుకోవచ్చు, కానీ నేను చిన్నవి ఎందుకు కట్ చేసుకున్నానంటే ఇలా బాగా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి అనుకో, అవి కొద్దిగా కరిగిపోతాయి. దీంట్లో ఆ పేస్ట్ లాగా ఉంది కదా, మొత్తం గ్రేవీ లాగా బాగా వస్తుంది. మరి వేగన్ పన్నీర్ అంటున్నావు కదా నాన్న, అది దేంతో చేసావు ఇంతకు? మన ఇంట్లో శనగలు ఉన్నాయి కదా, శనగల్లో మంచిగా ప్రోటీన్ ఉంటుంది కదా, అందుకని శనగల్ని రాత్రి పడుకోబోయే ముందు నానబెట్టేసి 8 గంటలు అయిన తర్వాత తీసి దాన్ని మిక్సీ వేసేసాను. ఆ వేసేసిన పేస్ట్ ని మామూలుగా మనం ఇడ్లీలు ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే కుక్కర్ లో ఒక ఇడ్లీ లాగా వేసేసి దాన్ని ముక్కలు కోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా, అంతే. అది ఎంతసేపు ఉడకనిచ్చావు? 10 నిమిషాలు అట్లా సరిపోతుంది. జస్ట్ అట్లా ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. మరి అది ఎలా చేసావు మా యూట్యూబర్స్ కి చూపిస్తావా? చూపిద్దాం, ఇంకోసారి చేసేటప్పుడు చూపిస్తా. లేదు, ఓకేనండి. అదిగోండి, వేగన్ పన్నీరు చేసుకున్నాడట మా అబ్బాయి. అది ఎలా చేశాడో తర్వాత ఇంకొక వీడియోలో చెప్తానంటున్నాడు. ఇప్పుడైతే పన్నీర్ మసాలా కూర చేసేస్తున్నాడు. ఇదిగో అమ్మా, ఇక్కడ ఈ స్టేజ్ లో ఒకసారి వాసన చూస్తే పచ్చివాసన పోయింది. అందుకని ఇప్పుడే ఈ ముక్కలన్నీ వేసేస్తున్నా. వేసేసి వీటిని ఒకసారి కలిపేసుకొని ఇది ఎంతసేపు ఉంచాలి నాన్న? 10 నిమిషాలు, ఒక పావు గంట. ఒకవేళ ఇవి ముక్కలు కనుక ఎక్కువ వేసుకున్నాం అనుకో, అంటే పెద్ద పెద్ద ముక్కలు వేసామనుకో, ఆ పెద్ద ముక్కలు వేసినప్పుడు ఇంకాస్త ఎక్కువసేపు ఉంచితే సరిపోతుంది, అవి ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టడానికి. ఏం లేదండి, ఈరోజు సండే కదా, మా అబ్బాయి అమ్మ నువ్వు భ్రమర ఇద్దరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, మీకు పన్నీర్ మసాలా కూర చేసి పెడతానని చెప్పి మమ్మల్ని పక్క పంపించేశాడండి. మేము కూడా పోనీలో రెస్ట్ తీసుకుందాం అని చెప్పి హ్యాపీగా పక్కన కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాము. ఈ కూర చేసేస్తున్నాడండి మా అబ్బాయి. ఇంకేంటమ్మా, ఉడికిపోయిందా? అయిపోయిందా? ఇంకా టైం పడుతుందా? అయిపోవచ్చింది, ఒక 2 నిమిషాలు. ఇంక ఇప్పుడు బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న కరివేపాకు ఇప్పుడు వేస్తున్నా. మామూలుగా అయితే దీంట్లో తిరుగుమాతలోనే వేసేయచ్చు, కానీ అలా కాకుండా ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే ఈ టేస్ట్ మొత్తము ఉప్పు కారం ఇవంతా ముక్కకి పట్టేసిన తర్వాత ఈ గ్రేవీలోకి దాని రుచి వస్తుంది అనమాట.
కరివేపాకు రుచి వస్తుంది. అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాం. ఉమ్. ఇదిగోమ్మా అయిపోయింది, బాగా ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు చివర్లో కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే. టేస్ట్ వాసన మంచిగా వస్తున్నట్టుంది కదా. మరి ఇంకేంటి, అన్నం వండుకొని తినేసేయటమే కదా. తినేయచ్చు. ఓన్లీ అన్నమనే కాదు, చపాతీల్లోకైనా పూరీల్లోకైనా లేకపోతే జొన్న రొట్టెలు ఇలాంటివి ఏమన్నా చేసుకున్నా కూడా దాంట్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా దేంట్లోకైనా బాగుంటుంది అంటావు, ఒక అన్నంలోకే కాకుండా. అవునవును. అయితే ఇది చేసుకున్నప్పుడు ఏమైనా చేసుకొని తినేసేయచ్చు. అయితే పాలు లేకుండా పన్నీర్ చేసావన్నమాట నువ్వు. అంతే కదా. అంటే ఈ రోజుల్లో బయట పాలల్లో బాగా కల్తీలు వస్తున్నాయి అంటున్నారు కదా. పన్నీర్ అయినా కొనుక్కొని వచ్చుకోవచ్చు, కానీ అది ఎప్పుడో చేసి పెట్టేసి ప్రిజర్వేటివ్స్ అన్ని వేసి పెడతారు కదా. అలా కాకుండా ఇది అనుకో మనమే చేసుకొని ఉండొచ్చు. ఓకే. కాకపోతే ఇప్పుడు రోజుల్లో టైం లేదని చెప్పని అంటున్నారు కదా నాన్న. అందుకే ఆదివారాలు అట్లాంటి టైంలో పెట్టుకుంటాం. చాలా మంది ఫోన్లు చూస్తూ ఉంటారు ఈ మధ్య. ప్రతి ఒక్కళ్ళు 5 గంటలు 6 గంటలు ఫోన్లు చూస్తున్నారు. ఆదివారం అన్నా దానికి కాస్త బ్రేక్ ఇచ్చి ఇలాంటి పనులు చేసుకుంటే ఇటు కళ్ళకి మంచిది, ఇటు హెల్త్ కి మంచిది. బాడీ కూడా రెస్ట్ ఉన్నట్లు అనిపిస్తుంది. అంతే. వర్క్ నుంచి రెస్ట్ వచ్చి ఏదో ఇంట్లో వంట చేస్తారనమాట. అంటే ఎప్పుడు ఆడవాళ్ళే చేసేది దేనికి, మగవాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇలా వంటలు చేస్తూ ఉంటే అటు భార్యలకి ఆనందము, తల్లులకి ఆనందము. అబ్బో నా కొడుకు చేశాడు, మా ఆయన చేశాడని ఆనందపడతారనమాట. ఇదండి ఈరోజు మా అబ్బాయి చేసినటువంటి పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా ఇది కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.